ప్రజాబలగం. హాయ్, హలో, నమస్తే. ప్రజాబలగం ఛానల్ కి వెల్కమ్. నేను జర్నలిస్ట్ మధుఖాని రాణి. దట్టమైన అడవిలో వస్తున్నాం లింగమయ్య, పోతున్నాం లింగమయ్య. ఈ శివనామ స్మరణతోటి 3 రోజుల పాటు నల్లమల్ల అడవులు మారిమోగిపోతూ ఉంటాయి. మరి ఇది ఇంకెక్కడో కాదు, మన తెలంగాణ రాష్ట్రంలోనే తెలంగాణ అమర్నాథ్ యాత్రగా చెప్పబడిన సలేశ్వరం జాతర. మరి ఈ జాతర కేవలం సంవత్సరంలో 3 రోజులు మాత్రమే జరుగుతుంది. సో అది కూడా చైత్ర పౌర్ణమి రోజు మాత్రమే జరగడం ఇక్కడ ప్రత్యేకత. మరి ఈ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, అసలు ఇంత దట్టమైన అడవిలో ఇంతమంది భక్తులు వచ్చి శివయ్యని దర్శనం చేసుకుంటున్నారు, మరి ఈ ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయి అనేది వాళ్ళనే అడిగి తెలుసుకుందాం. మరి మన సలేశ్వరం జాతరలో శివయ్యని దర్శనం చేసుకొని వస్తున్న భక్తులను ఒక్కసారి అడిగి తెలుసుకుందాము. సార్ నమస్తే, మీరు ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచి వస్తున్నారా? ఇది ఫస్ట్ టైమా మీరు రావడం? ఫస్ట్ టైం. ఎలా అనిపించింది మరి జాతర ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, శివయ్య దర్శనం ఎలా జరిగింది? ఏర్పాట్లు అయితే బాగలేవు మేడం, దర్శనం అయితే మంచిగా అయింది. అంటే ఏర్పాట్లు బాగాలేవు అని అంటే మీకు ఎక్కడ సౌకర్యం ఏం లేవు, కొంచెం సెక్యూరిటీ కూడా బరాబర్ లేదు. అంటే ఏ టైం కి బయలుదేరారు సార్ కిందకి మీరు దర్శనం చేసుకోవడానికి? అంత లోయ, అంత దిగడము ఎక్కడము? 9:30 కి బయలుదేరాము. మార్నింగ్ 9:30. ఓకే. ఎన్ని అవర్స్ టైం పట్టింది? మాకు 3 అవర్స్ పట్టింది. 3 అవర్స్ పట్టింది. మరి దర్శనం బాగా జరిగిందా? దర్శనం దగ్గరనే టైం ఎక్కువైంది. ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్ అండి. ఫస్ట్ టైమా మీరు రావడం? ఫస్ట్ టైం. తిను మా హస్బెండ్, ఇది తను రావడం 4th టైం. సో తన ఇన్స్పిరేషన్ తో ఇక్కడ వరకు రాగలిగాము. సో ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్. అంటే ఏం కోరుకున్నారు శివయ్యని చూసినప్పుడు? మీకు ఎలా అనిపించింది? మీ అనుభూతి ఎలా ఉంది? మీరు ఎలా ఫీల్ అయ్యారు? నన్ను ఇంతవరకు పిలిపించాడంటే నాకు ఏదో మంచి జరుగుతుందనే ఒక హోప్, ఒక చిన్న కోరిక కోరుకున్నాను, జరగాలని అనుకుంటున్నాను. అది శివయ్యకి తెలుసు. అంటే ఏర్పాట్లు అన్ని, అంటే ఫెసిలిటీస్ కానివ్వండి, కొంచెం ఏర్పాట్లు కానీ ఇబ్బంది ఏమన్నా అనిపించింది? బాగుంది, బికాస్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం కాబట్టి నాకు అంతగా ఐడియా లేదు. బట్ అక్కడ పోలీస్ బందోబస్తు కానీ ఒకరొకరిని పంపించడం, ఆబ్వియస్లీ క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు తొక్కిసలాట అంటూ జరుగుతుంది. బట్ స్టిల్ ఐ కెన్ సీ చేంజ్ దేర్. ఇప్పుడు ఇక్కడ అట్లాంటి తొక్కిసలాట లాంటివి కానీ, ఒకరి మీద ఒకరు పడిపోవడం ఇలాంటివి ఏమైనా జరిగినాయా? కింద ఉందండి. అక్కడ ఏంటంటే కొంచెం పోలీస్ వాళ్ళు ఇంకొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. బాగుంది, పోలీస్ వాళ్ళు అయితే ఉంది. నెక్స్ట్ టైం మళ్ళీ రావాలనుకుంటున్నా? వస్తానండి, ఖచ్చితంగా వస్తాను. థ్యాంక్ యూ. చెప్పండి, శివయ్య దర్శనం ఎలా జరిగింది మీకు? చాలా బాగా జరిగిందండి. ఇంత బాగా జరుగుతుందని కూడా అనుకోలేదు. ఎంత కష్టపడి పోతామో అంత ఇష్టంగా దర్శనం చేసుకొని పైకి రాగలుగుతాము. అంటే ఇది మీరు ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చారా అండి, లేదంటే ఇంతకు ముందు కూడా వచ్చారా? వచ్చాను, ఇది 4th టైం. ఇది 4th టైం. మరి శివయ్య మీద భక్తి బానే ఉందని కూడా అనుకోవచ్చు. మరి కోరికలు కూడా శివయ్య మీరు అనుకున్నట్టు తీరుస్తాడా అని నమ్మొచ్చా? అక్కడ దాకా వెళ్తాము మనం, ఇంత కష్టపడి అక్కడ దాకా పోయిన తర్వాత స్వామిని చూసే వరకు కష్టం మర్చిపోతాం, కోరికలు కూడా గుర్తుకుంటాం. ఓకే. అంటే ఇప్పుడు ఏర్పాట్లు ఎలా ఉన్నాయండి? 4 years నుంచి ఉంటున్నారు కదా, ప్రతి సంవత్సరం ఏమన్నా మీకు ఏర్పాట్లలో తేడా ఏమన్నా కనిపిస్తుందా, లేకపోతే ఎక్కడ ఉన్నాయి అలాగే ఉన్నాయి, ఇంకేం కావాలని అనుకుంటున్నారు? ఇంకేం చేస్తారులే కానీ బాగుంది ఇప్పుడు సార్ అయితే, చాలా బాగుంది. లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే ఈ ఇయర్ చాలా బాగుంది. ఎన్ని గంటల టైం పట్టింది మీకు? మాకు దిగడానికి 2 hours పట్టింది, దర్శనానికి 1.5 hour పట్టింది. అంటే చాలా ఉన్నారా రష్? పర్లేదండి, బానే ఉన్నారు. కింద ఉన్న అధికారులు మీరు అంటే లైన్లలో చాలా మంది తొక్కిసలాట జరిగిందని అంటున్నారు, పైన ఇంకేదో తోపులాటలు కూడా జరుగుతున్నాయని అనుకుంటున్నారు, అలాంటివి ఏమైనా జరిగినాయి ఇప్పుడు నిజంగా? కింద మాట్లాడినంత ఈజీగా ఉండదండి, పైన వేరే రకంగా అనుకుంటారు కానీ కింద చాలా బాగుంది. చాలా బాగా పోవచ్చు రావచ్చు, భయపడే అవసరం ఏమి ఉండదు. బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ.
ఇక్కడ సలేశ్వరం లింగమయ్య జాతర అనేది ఏడాదికి ఒక్కసారి మాత్రమే. అది కాకుండా మన తెలంగాణ రాష్ట్రానికి ఇది ఒక తెలంగాణ అమర్నాథ్ యాత్రగా కూడా గుర్తింపు అనేది ఉంది. ఈ జాతరకు మరి ఎందుకు ఓన్లీ సంవత్సరానికి 3 రోజుల పాటే జరుగుతుంది? లేదు మేడం, సంవత్సరానికి 3 రోజులు కాదు, ఇంతకు ముందు 7 రోజులు జరిగేది. దాని ఫారెస్ట్ వాళ్ళు రాను అని చెప్పేసారంటే అది 3 రోజులు తగ్గించుకుంటూ వచ్చారు. గతంలో ఏం చేసినట్టే ఈ మన అమరాబాద్ రిజర్వ్ టైగర్ ఎప్పుడైతే ఏర్పడ్డదో అప్పటి నుంచి వీళ్ళు తగ్గించుకుంటూ వచ్చారు. ఇప్పటికి 3 రోజులు, ప్రతి సంవత్సరము 7 రోజులు జరిగేది, ఇప్పటికి ఈ రోజు వరకు 3 రోజులు జరిపిస్తున్నారు. అది అలా కాకుండా మళ్ళీ ప్రతి సంవత్సరం 7 రోజులు జరిపించాలని మా కోరిక. ఇది ఎందుకు పూజలు ఈ రోజే చేస్తామంటే ఆ పౌర్ణమి రోజు, చైత్ర పౌర్ణమి రోజు మాత్రమే, ఆ 3 రోజులు మాత్రమే ఇక్కడ జాతర చేస్తారు. ప్రత్యేకమైన పూజలు కూడా ఏం చేస్తారు పౌర్ణమి రోజు స్వామి వారికి? ఇక్కడ 6వ శతాబ్దంలో ఏర్పడేది గుడి, ఇప్పుడు కాదు, అప్పటి నుంచి కూడా ఉంది. ఈ పౌర్ణమి నాడు చేయడానికి కారణం ఏంటంటే మా పెద్దలు ఇక్కడ పూజలు చేసేది వాళ్ళు ఎవరికి తెలియకుండా నీళ్ళకి వచ్చి ఇక్కడ స్వామి ఉన్నాడని తెలుసుకొని వాళ్ళు ఇక్కడ ఆ రోజున పౌర్ణమి రోజున స్టార్ట్ చేసినారు ఫస్ట్ లా. అప్పటి నుంచి ఇప్పటి వరకు పూజలు నడుస్తూనే ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ ఎంత మంది చెంచులు ఉంటారో, అదే కాకుండా స్వామి వారికి పూజారి ఎవ్వరు ఇక్కడ పూజలు చేయరండి. ఓన్లీ చెంచు వాళ్ళు, మీరు మాత్రమే పూజలు చేస్తారు. అంటే ఎందుకు అంత ప్రత్యేకంగా చెంచు వాళ్ళు మాత్రమే పూజలు చేయడానికి ఏమైనా కారణం ఉందా? బలమైన కారణం ఉంది మేడం. ఇక్కడ చెంచులే పూజలు చేయడానికి కారణం ఏంటంటే ఈ అడవిలో పుట్టింది పెరిగింది ఆ చెంచులే కాబట్టి తరతరాలుగా అనాదిగా వస్తున్నది. ఇది ఇప్పటి నుంచి జరుగుతలేదు, కానీ 100 సంవత్సరాల నుంచి కూడా చెంచులు ఇక్కడ పనిచేస్తున్నారు. కేవలం ఈ స్వామిని నమ్ముకొనే ఇక్కడ పూజలు చేయడం జరుగుతుంది. అంటే ప్రతి ఏడాది ఇవ్వాలంటే మొదటి రోజు కాబట్టి భక్తుల రద్దీ బాగానే కనిపిస్తుంది. ఇది ఇంకా రేపు ఎల్లుండి ఇంకా 2 రోజులు జాతర అనేది కొనసాగుతూనే ఉంటది. మరి ఇంకా కూడా రద్దీ ఎక్కువ అవ్వచ్చా? ఆ రద్దీ ఎక్కువ అవుతుంది మేడం. ప్రతి సంవత్సరం, పోయిన సంవత్సరం ఇంత లేకుంటే ఈ సంవత్సరం పెరిగింది రద్దీ. అంటే భక్తులు రావడానికి కూడా అన్ని కొండలు గుట్టలు ఎక్కి మరి ఎంతో బాధాకరం. అంటే చెప్పడానికి నడవాలంటే కూడా కొండలు గుట్టల మధ్యలో రాళ్ల మధ్యలో నడుచుకుంటూ వస్తారు కదా. మరి అట్లాంటి భక్తులకు కూడా అసౌకర్యంగా ఏమైనా ఉందా? వాళ్ళకి ఏమైనా సౌకర్యంగా బాగా చేస్తే బాగుంటారని మీకు ఎప్పుడన్నా అనిపించింది? మాకు సౌకర్యాలు చేస్తే బాగా అనిపిస్తుంది, కానీ ఫారెస్ట్ వాళ్ళు కొంత దీనికి అడ్డుపడుతున్నారు. వాళ్ళ వల్ల కొంచెం ప్రాబ్లం అయింది. ఇంతవరకు సమస్యలు అయితే ఏమీ లేవు. ఇప్పటి వరకు ఏమన్నా భక్తులకు సమస్యలు వస్తే మేము ఖచ్చితంగా ముందుండి చేస్తున్నాం. వారికి ఎలాంటి దెబ్బ తగినా కూడా ట్రీట్మెంట్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. ఎంతమంది చెంచు వాళ్ళు ఉంటారండి ఇక్కడ? దాదాపుగా ఒక 500 మంది దాకా ఉంటారు కుటుంబం. మీకు రోజు ఉపాధి అనేది? మాకు ఉపాధి అంటే ఉపాధి హామీ పథకంలో పని చేసుకుంటాము. ఆ తర్వాత గుడి మూసేస్తారు కాబట్టి మేము అడవి పైన ఆధారపడి జీవిస్తాం. ఇప్పుడు అంటే కంప్లీట్లీ మీ డిపెండెన్సీ అంతా ఈ 3 రోజులు స్వామి వారి పైన ఇక్కడ పూజలు చేసుకునే ఉంటారు? పూజలు చేస్తూనే ఉంటాం. దీని తర్వాత గుడి మూసేస్తారు. ఇక్కడ ఎవరికి రారు, అనుమతి కూడా లేదు, ఫారెస్ట్ అనుమతి కూడా లేదు. ప్రజాబలగం. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్రజాబలగం డిజిటల్ న్యూస్ పేపర్.